శ్రీ గురు గణేశ హనుమతే నమః. శ్రీమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఎన్నో మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు, పురాణాలు, ఇతిహాసాలు అనేక గ్రంథాల నుంచి సేకరించి, అలాగే ప్రతి వ్యక్తికి అనేక రకాల భయాలు, నిద్ర పట్టకపోవడం, ఆస్తి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఒకటేమిటి అనేక రకాల సమస్యల నుంచి హనుమాన్ పరిహారాలు చెప్తూ నేను హనుమాన్ ఉపాసకున్నే. శ్రీమాత డివోషనల్ ఛానల్ ద్వారా మీ ముందు ఉంటాను. మీ కుటుంబంలో ఒకటిగా నన్ను కలుపుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హనుమంతుడు ఏ రోజున జన్మించాడంటే చైత్రమాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి మంగళవారం నాడు హనుమంతుడు జన్మించాడని వాయుపురాణం చెబుతుంది. శాస్త్ర ప్రమాణం ఏమిటంటే చైత్రమాసేసితే పక్షే పూర్ణిమాయాం కుజితిదినే. పరమశివుడు తన తేజస్సును వాయుదేవుని ద్వారా అంజనాదేవి తపస్సు చేసినందుకు తన గర్భంలో ప్రవేశపెట్టిన రోజు. ఉత్తర భారతదేశంలో దీనిని హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి శనివారం శ్రవణ నక్షత్రంలో హనుమంతుడు ఆవిర్భవించాడని పరాశర సంహిత గ్రంథం ప్రకారం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యం మందవాసరే శ్రవణ నక్షత్రయుక్తాయాం జాతో హనుమతే విభు. హనుమంతుడు పుట్టగానే సూర్యున్ని పండు అనుకొని ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధ దెబ్బతో మూర్చపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ప్రాణం పోసి దేవతలందరూ తన శక్తులను దారపోస్తారు. వాల్మీకి రామాయణం ఉత్తరఖండ 36వ సర్గ పరాశర సంహిత ప్రకారం ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడట. అందుకే బజరంగబలి అనే పేరు ఆనాటి నుండి వచ్చింది. బ్రహ్మదేవుడు బ్రహ్మదండం వల్ల కానీ బ్రహ్మాస్త్రం వల్ల కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు, ఏమీ చెయ్యలేవని ఆయన వరమిచ్చాడు. శివుడైతే తన వల్ల కానీ తన ఆయుధాల వల్ల కానీ మరణం సంభవించబోదు అని ఆయన వరమిచ్చాడు. హనుమంతుడు శివుని అంశే కాబట్టి రక్షణ సంపూర్ణంగా లభించింది. యమధర్మరాజు అయితే యమపాసం అతన్ని ఏమీ చెయ్యలేదని ఆయన వరమిచ్చాడు. అందుకారణంగా మృత్యుంజయుడు అని ఆనాటి నుంచి చిరంజీవిగా పేరు కొనయాడబడుతూ ఉంది. సూర్యభగవానుడైతే తనలో ఉన్న తేజస్సులో 100వ వంతు ఇచ్చాడట. సూర్యుడి వేగం, జ్ఞానం అనేక రకాల సంపదపూర్వకంగా లభించాయి. వరుణ దేవుడు పాశాల వల్ల కానీ నీటి వల్ల కానీ మరణం కలగకూడదని వరమిచ్చాడు. సముద్రోల్లంఘనం సమయంలో వరుణుడు అనుగ్రహం ఆయనకు రక్షణగా నిలిచింది. వాయుదేవుడు తనలాగే మనోవేగంతో ప్రయాణం చేసే శక్తిని, గగన విహార శక్తిని ప్రసాదించాడు. తండ్రికి మించిన తనయుడిగా వాయువేగంతో రామకార్యం సాధించాడు. విశ్వకర్మ అయితే తాను సృష్టించిన ఏ అస్త్రం కానీ శస్త్రం కానీ హనుమంతుడిని ఏమీ చెయ్యలేవు. కుబేరుడిచ్చిన వరం ఏమిటి అంటే యుద్ధంలో అలసట రాదు, గదతో పోరాడేటప్పుడు తిరిగిలేని శక్తి లభిస్తుందట. హనుమంతుడు ఉన్న గదాశక్తి కుబేరుడు ఇచ్చినదేనట. సాధారణంగా ఏ జీవికైనా పంచభూతాల వల్ల కానీ అస్త్ర శస్త్రాల వల్ల కానీ భయం ఉంటుంది. కానీ హనుమంతుడు పంచభూతాలను వశం చేసుకున్నాడు. అగ్ని, వాయు, వరుణ, ఇంద్ర వరాలు ఇవ్వటం ద్వారా ప్రకృతినే జయించిన మహావీరుడయ్యాడు. భవిష్యత్తులో రావణ సంహారంలో రాముడికి సహాయకుడిగా ఉండి అజేయుడిగా నిలవటానికి దేవతలందరూ కలిసి చేసిన ముందస్తు ప్రణాళిక. హనుమంతుని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే. ఎందుకంటే ఆయన శరీరంలో ప్రతి దేవత యొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నాయి. దేవతలందరి యొక్క శక్తి సమాహారమే హనుమంతుడు. అందుకే ఆయన కేవలం వానరుడు కాదు, సకల దేవతామయ శక్తి స్వరూపుడు. సాధారణంగా శివుడు పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి. హనుమంతుడు శివస్వరూపం కాబట్టి పూర్వభద్ర ప్రస్తావన వస్తుంది. శివుడు 11వ రుద్రావతారమే హనుమంతుడు. వైశాఖ దశమి నాటికి చంద్రుడు
కుంభం లేదా మీనరాశిలో సంచరిస్తూ శివత్వానికి దగ్గరగా ఉంటాడు. చైత్ర పూర్ణిమ నాడు చంద్రుడు సంపూర్ణంగా ఉంటాడు. చైత్ర పూర్ణిమ భక్తికి, వైశాఖ దశమి శక్తికి చిహ్నం అన్నమాట. తమిళనాడు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో జరుపుకుంటారు. దీని వెనుక రామాయణ కాలం నాటి రహస్యం ఉంది. సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమంతుడికి కృతజ్ఞతగా సీతాదేవి ఒక అమూల్యమైన ముత్యాల హారాన్ని ఇచ్చి దీవించిన రోజన్నమాట. భక్తుడు భగవంతుడికి అత్యంత చేరువైన రోజుగా దీనిని భావిస్తారు. హిందూ కాలమానంలో ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ప్రతి కల్పంలోనూ రామాయణం జరుగుతుంది. శ్రీవిద్య ప్రకాశ ఆనందగిరి స్వామి వంటి మహాత్ములు వివరణ ప్రకారం భగవంతుడు కాలాతీతుడు. ఒకటే పుట్టినరోజు ఉండాలనే నియమం లేదు. ఏ తిథిలో ఆయన శక్తి అధికంగా ఉంటుందో, ఏ తిథిలో ఆయనను ఉపాసించి భక్తులు తరించారో ఆ తిథులన్నీ జయంతి దినాలే. దీనిని ఎలా సమన్వయం చేయాలంటే, చైత్ర పూర్ణిమ శివుని అంశ గర్భవాసంలో ప్రవేశించిన రోజు అంటే అవతార తిథి. వైశాఖ దశమి వజ్రాయుధ దెబ్బ తర్వాత దేవతల శక్తులను పొంది పూర్ణ రూపాన్ని దాల్చిన సమయం ఆవిర్భావ తిథి అన్నమాట. శ్రవణ నక్షత్రం విష్ణు ప్రీతికరమైన నక్షత్రంలో రామభక్తుడుగా మారిన హనుమంతుడు. పురాణాల ప్రకారం పరమశివుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి పరమశివుడు ఆయన నుండి అమితమైన తేజస్సు వీర్య స్ఖలనమైంది. ఆ తేజస్సు సామాన్యమైనది కాదు, అది కోటి సూర్యుల ప్రకాశంతో సమానం. దానిని భూమి భరించలేదు, అగ్ని దహించలేదు. శివుడు లైకారకుడు. రావణ సంహారం కోసం ఆ శక్తి ఆ రూపం దాల్చాలి. అది తెలిసిన సప్తఋషులు ఆ తేజస్సును పవిత్రమైన పత్రాలలో భద్రపరిచి వాయుదేవునికి అప్పగిస్తారు. లోకంలో ఎంతోమంది భక్తులుండగా అంజనాదేవిని ఎందుకు ఎంచుకున్నారు దేవతలు అంటే, అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థల అనే ఒక అప్సరస ఒక ఋషి శాపం వల్ల వానరకాంతగా జన్మించిన ఆమె పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేసింది. తన గర్భాన శివుడే పుత్రుడిగా జన్మించాలని కోరుకుంది. భగవంతుడిచ్చిన వరాన్ని నిలబెట్టుకోవటానికి ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు ఆ పరమశివుడు. శివ తేజస్సును భరించగలిగే శక్తి ఒక సామాన్య స్త్రీకి ఉండదు. అంజనాదేవి కొన్ని వేల సంవత్సరాలు వాయుభక్షణం చేస్తూ తపస్సు చేయడం వల్ల ఆమె శరీరం దైవిక శక్తిని తట్టుకోగలిగే వజ్రదేహంగా మారింది. వాయుదేవుడు శివుని ఆజ్ఞ మేరకు ఆ తేజస్సును అంజనాదేవి చెవి ద్వారా అంటే కర్ణమార్గం ద్వారా గర్భంలో ప్రవేశపెట్టాడు. అందుకే హనుమంతుణ్ణి వాయుపుత్రుడు అని అంటారు. ఇక్కడ వాయువు వాహకం మాత్రమే, బీజం శివుడిది. మహాపండితులు దీనిని తైత్తరీయ ఉపనిషత్తులోని సారాంశంతో పోలుస్తారు. శివతేజస్సు అంటే బీజం. ఇది జ్ఞానానికి, వైరాగ్యానికి చిహ్నం. అంజనాదేవి భక్తి అంటే క్షేత్రం. ఇది సమర్పణకు చిహ్నం. శివుడి వీర్యం అంజనాదేవి గర్భంలో పడటం నిరాకారమైన శివతత్వం. సాకారమైన భక్తితో కలిసి హనుమగా అవతరించడం. ఇది జీవాత్మ పరమాత్మ సంగమం. రావణుడు శివభక్తుడు. శివుడు నేరుగా రావణుని సంహరించలేడు. అందుకే తన శక్తిని అంజనాదేవి గర్భం ద్వారా పంపి రాముడికి సహకరించేలా ప్రణాళిక వేశాడు. ఇందులో ఒక యోగ రహస్యం ఉంది, సరిగా అర్థం చేసుకోవాలి. హనుమంతుడు శివశక్తి స్వరూపం. శివుని వీర్యం పురుషతత్వం అయితే అంజనాదేవి తపశ్శక్తి స్త్రీతత్వం కలిసి హనుమంతుణ్ణి ఆంజనేయుడిగా పేరు వచ్చేలా చేశాయి. శివవీర్యాన్ని రుద్ర తేజస్సు అని పిలుస్తారు. ఇది సృష్టిలోని అత్యున్నతమైన ప్రాణశక్తికి సంకేతం. హనుమంతుడికి 2 జన్మదినాలు ఉండటానికి కారణం ఆయన చిరంజీవి కావటం. ప్రతి కల్పంలోనూ ఆయన శరీరం మార్చకుండానే కొత్త శక్తులను పొందుతుంటారు. చైత్రమాసంలో సూర్యుడు మేషరాజులో ఉచ్చస్థితిలో ఉండే సమయం. తండ్రి లాంటి గురువు సూర్యుడు బలంగా ఉన్నప్పుడు శిష్యుడు హనుమ జన్మించడం ఒక రహస్యం. సూర్యుడు తన ఉచ్చస్థితి నుండి తదుపరి ప్రయాణానికి సిద్ధమయ్యే కాలం. జ్ఞాన సముపార్జన పూర్తయి కర్మరంగంలోకి అంటే రామకార్యంలోకి దూకడానికి సిద్ధమయ్యే సమయం. హనుమంతుడు లోకరీత్యా తల్లి గర్భం నుండి వచ్చిన రోజు చైత్ర పూర్ణమైతే
యోగరీత్యా దేవతల శక్తిని పొంది మహావీరుడిగా ఆవిర్భవించిన రోజు వైశాఖ దశమి. ఒకటి మాతృకా జన్మ, రెండవది దైవిక జన్మ. ఈ రెండింటిని జరుపుకోవడం వల్ల భక్తుడికి అటు లౌకిక సౌఖ్యాలు, ఇటు ఆధ్యాత్మిక సిద్ధులు లభిస్తాయి. ఏ దేవత యొక్క చరిత్ర చూసినా మహాభక్తుడిగా ఉండేది ఒక్క హనుమంతుడు మాత్రమే. భక్తి ఎలా ఉండాలో ఒక పూర్తిగా సంపూర్ణంగా మనకు అర్థమయ్యేటట్టు చేసిన మహానుభావుడు, దైవిక స్వరూపుడు హనుమంతుడు. సామాన్య భక్తుల నుండి ఉపాసకుల స్థాయి వరకు అర్థమయ్యేటట్టు ప్రయత్నం చేశాను. నేను ఎక్కువగా తపస్సు చేసుకుంటాను. ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి, వాట్సాప్ ద్వారా కాల్ చేయండి. తప్పని పరిస్థితి అయితే ధర్మ సందేహాల కోసం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటలలోపు మీతో మాట్లాడుతాను. సనాతన ధర్మం వర్ధిల్లాలి. ధన్యవాదాలు. స్వస్తి. ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ